రీసెంట్‌గా థాయిలాండ్ గవర్నమెంట్ ఒక న్యూస్ అయితే అప్డేట్ చేసింది. ఎవరైతే టూరిస్టులు థాయిలాండ్ విజిట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర 300 థాయ్ బాట్స్ మేము టూరిజం ఫీ అయితే చార్జ్ చేయబోతున్నాం అని చెప్పి. ప్రస్తుతానికి ఎవరైతే కమర్షియల్ ఫ్లైట్స్‌లో థాయిలాండ్ వస్తుంటారు కదా! బై ఎయిర్, ఇండిగో, ఎయిర్ ఏషియా ఇలాంటి ఫ్లైట్స్‌లో వెళ్తుంటాం కదా! వాళ్ళ దగ్గర ఈ 300 థాయ్ బాట్స్ కలెక్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా క్రాస్ బార్డర్ టూరిజం జరుగుతా ఉంటది కదా! ఎవరైతే బై రోడ్ థాయిలాండ్ విజిట్ చేస్తారో అంటే నేబరింగ్ కంట్రీస్ కంబోడియా నుంచి థాయిలాండ్‌కి బై రోడ్ వస్తూ ఉంటారు కదా! వాళ్ళ దగ్గరైతే ఎంత ఫీ కలెక్ట్ చేస్తామనేది ఇంకైతే కన్ఫర్మ్ చేయలేదు. 300 థాయ్ బాట్స్ అంటే అప్రాక్సిమేట్‌గా 900 ఇండియన్ రూపీస్ అవుతుంది. మీరు అడగొచ్చు 900 రూపీస్ అంటే 2 సిమ్ కార్డ్స్ వస్తాయి. ఒకరోజు మనకి హాస్టల్ కూడా వస్తుంది కదా అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ అలా ఆలోచించే ముందు ఈ 300 థాయ్ బాట్స్ ఎందుకు కలెక్ట్ చేస్తున్నారనేది చూద్దాం. థాయిలాండ్‌లో న్యూ గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి చాలా సార్లు ఈ ప్రపోజల్ అయితే తీసుకొచ్చారు. 300 బాట్స్ టూరిజం ఫీ అనేది. బట్ ఇంతవరకు ఎగ్జిక్యూట్ చేయలేదు దీన్ని. ఇప్పటి నుంచి ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్పేసి మనకి అప్డేట్ అయితే చేశారు. ఇక్కడ థాయ్ గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే 300 బాట్స్ టూరిజం ట్యాక్స్ ఏదైతే కలెక్ట్ చేస్తున్నామో ఇది రెవెన్యూ జనరేషన్ కోసం మాత్రమే కాదు. ఏదైతే అమౌంట్ కలెక్ట్ చేసామో ఇది స్ట్రిక్ట్ గా టూరిజం అప్గ్రేడేషన్ కోసమే యూజ్ చేస్తామని చెప్తుంది. సో వీళ్ళు ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ఈ ఫీ ఏదైతే కలెక్ట్ చేసామో ఇదంతా ఒక ఫండ్ క్రియేట్ చేసి టూరిజం లో సర్టెన్ యాక్సెప్ట్స్ మీద వాడుతామని చెప్పేసి చెప్తున్నారు. లైక్ ఎలా అంటే టూరిస్ట్ ఇన్సూరెన్స్ కవరేజ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్, ఓవర్ టూరిజం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ని హ్యాండిల్ చేయడానికి, ఇంకా ఎమర్జెన్సీ మెడికల్ సపోర్ట్ ఇవ్వడానికి యూజ్ చేస్తామని అయితే చెప్తున్నారు. చాలా మంది థాయిలాండ్ వెళ్ళే వాళ్ళు ఇన్సూరెన్స్ అయితే తీసుకోరు. నేను చాలా వీడియోస్ లో చెప్తున్నాను ఇన్సూరెన్స్ మస్ట్ టు హ్యావ్ అని చెప్పేసి. ఇక్కడ థాయిలాండ్ గవర్నమెంట్ కూడా అదే ఆలోచించింది. ఎస్పెషల్ గా స్కూటర్ యాక్సిడెంట్స్ మన థాయిలాండ్ లో వెళ్ళినప్పుడు చాలా మంది స్కూటర్ తీసుకొని నడిపిస్తూ ఉంటారు కదా, ఇక్కడ కామన్ గా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. మైనర్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మెడికల్ సపోర్ట్ అయితే గవర్నమెంట్ నుంచి దొరుకుతుంది. బట్ ట్రీట్మెంట్కి అయిన ఖర్చు వాళ్ళు రికవర్ చేసుకోవడానికి హాస్పిటల్కి అయితే కొంచెం ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. సో ఈ కలెక్ట్ చేసిన ఫండ్స్ తో ఒక సెంట్రలైజ్డ్ ఇన్సూరెన్స్ పోల్ క్రియేట్ చేసి హాస్పిటల్కి ఫైనాన్షియల్ బ్యాకప్ ప్రొవైడ్ చేసి హాస్పిటల్స్ ఒకవేళ మెడికల్ ట్రీట్మెంట్కి అయిన ఖర్చు ఈ ఫండ్స్ లో నుంచి వాడుకునే విధంగా ప్లాన్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్. ఈ ఒక్క దగ్గరనే మనం పే చేసిన ట్యాక్స్ అమౌంట్ కనిపిస్తుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉండేది అనేది. ప్రజెంట్ మనం చూస్తూ ఉంటాం ఎయిర్పోర్ట్ లో లాంగ్ క్యూస్ కొన్ని సార్లు టూరిస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. 4-5 అవర్స్ కూడా ఇమిగ్రేషన్ కి టైం పడుతుంది అనేది కొన్ని ఎయిర్పోర్ట్స్ లో. వీళ్ళు ఇక్కడ చెప్తుంది ఏంటంటే టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేస్తాం, ఓవర్ క్రౌడింగ్ స్పాట్స్ కానీ కొన్ని ఏరియాస్ లో పబ్లిక్ ఫెసిలిటీస్ బాగాలేవు అని చెప్పేసి ఇవన్నీ మేము ఇంప్రూవ్ చేస్తామని చెప్పి సపరేట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కొంత ఫండ్ ఎలక్ట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఇంప్రూవ్ చేస్తే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల మనకు ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ దగ్గర క్యూ తగ్గడం కానీ ఇంకా డిఫరెంట్ ఫెసిలిటీస్లు ఫాస్ట్ ఫార్వర్డ్ ఇమిగ్రేషన్ ఇలాంటి ఫోకస్ చేసినప్పుడు టూరిస్ట్కి ఈజీగా ఇమిగ్రేషన్ అవుతూ ఉంటుంది. ఇంకా కనెక్టివిటీ పెంచడం కానీ ఇలాంటివి ఇంప్రూవ్ చేస్తే టూరిస్ట్కి కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే ఒక సిస్టమ్. మనం బీచ్లోకి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు అనుకోని సిచ్యువేషన్లో మునిగిపోవడం కానీ వాటర్ యాక్టివిటీ చేసినప్పుడు స్కూబా డైవింగ్, పారాగ్లైడింగ్ ఇవంటివి చేసినప్పుడు ఇంకా రోడ్డు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే ఒక రెస్క్యూ సిస్టమ్ కావాల్సి వస్తుంది కదా. సో ఇక్కడ మేము ఫండ్స్ అలొకేట్ చేసి ఒక ప్రాపర్ 24 అవర్స్ టూరిస్ట్ హెల్ప్ లైన్ పెట్టేసి ఫాస్ట్గా అంబులెన్స్ వచ్చే విధంగా, ఫాస్ట్గా రెస్క్యూ సిస్టమ్ వచ్చే విధంగా ఒక డెడికేటెడ్ రెస్క్యూ రెస్పాన్స్ సిస్టమ్ని ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు వీళ్ళు. ఇంకొకటి ఓవర్ టూరిజం. రీసెంట్గా 2-3 ఇయర్స్ నుంచి మనం చూస్తుంటాం థాయిలాండ్ టూరిజం అయితే ఓవర్ క్రౌడెడ్ అయిపోయింది. ఓవర్ టూరిజం వల్ల నేచర్, కల్చర్ ఇంకా లోకల్ లైఫ్ చాలా వరకు డిస్టర్బ్ అవుతుంటాయి. మనం రీసెంట్గా చూసినట్టయితే మాయా బే ఉంటుంది కదా, మాయా బేని 1 ఇయర్ పాటుగా క్లోజ్ చేసి పెట్టారు. ఎందుకంటే ఇక్కడ కోరల్ రీఫ్స్కి డ్యామేజ్ జరిగింది, వాటర్ బీచెస్ అన్నీ పొల్యూట్ అయ్యాయి. సో ఇదంతా న్యాచురల్గా క్లియర్ అయ్యేంత వరకు ఒక 1 ఇయర్ దీన్ని క్లోజ్ చేసి అయితే పెట్టారు. సో వీళ్ళు ఏమంటున్నారంటే ఓవర్ క్రౌడెడ్ వల్ల ఈ బీచెస్ ఎన్విరాన్మెంట్ ఏదైతే డిస్టర్బ్ అయి ఉంటుందో ఒక సపరేట్ ఫండ్ అలొకేట్ చేసి వేస్ట్ మేనేజ్మెంట్ ఇంకా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ మీద ఫోకస్ చేస్తామని అయితే చెప్తున్నారు వీళ్ళు. 300 థాయ్ బాట్స్ ఫీజు ఏదైతే ఉందో ఇది జస్ట్ ట్యాక్సే కాదు, థాయిలాండ్ గవర్నమెంట్ ఒక సిస్టాన్ని బిల్డ్ చేస్తుంది
టూరిజంని ప్రొటెక్ట్ చేయడాన్ని, ఇంకా ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయడాన్ని, ఇంకా క్రౌడ్ను కంట్రోల్ చేయడానికి అయితే ఈ సిస్టాన్ని బిల్డ్ చేస్తుంది. థాయిలాండ్ స్లోగా చీప్ టూరిజం నుంచి స్మార్ట్ టూరిజంగా అయితే మారబోతుంది. సో వీళ్ళు ఇక్కడ ప్లాన్ చేస్తుంది ఏంటంటే గ్లోబల్ టూరిజం స్టాండర్డ్స్ను మీట్ అయ్యేలా ఇవన్నీ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేస్తామని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఈ 300 థాయ్ బాట్స్ ఫీ ఏదైతే ఉందో టూరిజం ట్యాక్స్, అది ఇంకా టూరిస్ట్ దగ్గర కలెక్ట్ చేయట్లేదు. వెరీ సూన్ చేయొచ్చు. నెక్స్ట్ మంత్ మే నుంచి అక్టోబర్ వరకు అయితే లో సీజన్ ఉంటుంది కదా థాయిలాండ్ లో, అప్పుడు మేబీ ఈ ఫీ కలెక్ట్ చేయొచ్చు. ఇంకా అప్డేట్ అయితే చేయలేదు ఈ టూరిజం ట్యాక్స్ 300 బాట్స్ మీద. ఇంకా ఏదైనా గవర్నమెంట్ నుంచి అప్డేట్ అయితే నేను ఇంకొక వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. థాయిలాండ్ ఇమిగ్రేషన్ ఇంకా ఫ్రీ వీసా రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే చేంజ్ చేయలేదు. 20,000 థాయ్ బాట్స్ పర్ పర్సన్, రిటర్న్ ఫ్లైట్ టికెట్, కన్ఫర్మ్డ్ రిటర్న్ ఫ్లైట్ టికెట్, కన్ఫర్మ్డ్ హోటల్ బుకింగ్స్, ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులకి హోటల్ బుకింగ్స్, ఇంకా టీడాక్ ఫామ్. ఆ టీడాక్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది మన ఛానల్లో డెడికేటెడ్ వీడియో ఉంది, ఇక్కడ ఐకార్డ్ లో ఇస్తాను, వీలైతే వెళ్ళి చూడండి. మీరు ఏ కంట్రీకి వెళ్ళినా, థాయిలాండ్ అనే కాదు ఏ కంట్రీ ఇంటర్నేషనల్ డెస్టినేషన్కి వెళ్ళినా మీరు ఖచ్చితంగా అయితే ఒక ట్రావెల్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మస్ట్ టు హ్యావ్. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను. ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటే అనుకోని సిచ్యువేషన్ నుంచి మనం ఓవర్కమ్ చేయొచ్చు. ఇంకా ఈ 300 థాయ్ బాట్స్ మీద ఏ అప్డేట్ వచ్చినా కూడా నేను ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.